హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు. నా వీడియో చూసే వాళ్ళందరినీ మా వాళ్ళైతే పలకరించేశారనమాట. ఇక్కడ మా అత్త అయితే పిండి దీపాలు అయితే చేస్తుంది వినాయకుడికి. ఇంకా అందరైతే వెయిటింగు, ఇంకా అయ్యగారు రాలేదు, పూజకి అయితే వెయిటింగ్ చేస్తున్నారు. అసలు మా మామ ఈ వినాయకుడిని ఎందుకు పెడతారు, ప్రతి ఇయర్ ఎందుకు ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. మా చిన్న మేనమామ ఫస్ట్ నుంచి వినాయకుడు ఇంత గ్రాండ్గా చేసేవాడు కాదు. అంటే నార్మల్గా మనం ఎలా ఇంట్లో పెద్ద పెద్దవి పెట్టుకొని మరీ మీడియం పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా, అలా చేసేవాడు అనమాట. ఇంకా మా మామ ప్రతి ఇయర్ పెంచుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ వచ్చేవాడు అనమాట. అప్పుడు మా మామ రెంటింట్లో ఉండేటోడు. గణేష్ మా మామని చాలా బ్లెస్ చేశాడనమాట. ఇంకా మా మామకు ఒక నమ్మకం, గణేష్ స్వామి మమ్మల్ని ఇంతవరకు తీసుకొని వచ్చాడని ఒక నమ్మకం అనమాట. ఇంకా మా మామ ప్రతి ఇయర్ ఇలా చేసుకుందాం గ్రాండ్గా బాగుంటుందని చెప్పి మా మామ ఆయన మీద ఉన్న అభిమానంతో ఇలా తను ఓన్గా తను ఎవరిని పక్కన వాళ్ళందరం డొనేషన్ అవ్వరు, వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు డొనేషన్ చేస్తేనే మా మామ తీసుకుంటాడు. ఇంకా మా అమ్మ 2 ఇయర్స్ తీసిచ్చింది. అలాగా మా రిలేటివ్స్ వాళ్ళే చాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క డొనేషన్ చేస్తారు. మా రిలేటివ్స్ వాళ్ళే 9 నవరాత్రులు ప్రసాదాలు పెడతారనమాట. ఇంకా మేమే ఇలా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము. ఈ ఇయర్ అయితే మేము బయట పెట్టి గ్రాండ్గా చేసాం. లాస్ట్ ఇయర్ అయితే మేము ఇంట్లోనే చేసేవాళ్ళం అన్నమాట. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు అంతే. అంటే ఒక్కొక్క దేవుడి మీద వాళ్ళకున్న అభిమానం అంతే అనమాట. ఇంకా ఇది మా మామ స్టోరీ, ఎందుకని ఇలా సెలబ్రేషన్ చేస్తారు. ఇంకా పూజ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఇంకా విగ్రహం కొనిచ్చింది అమ్మే అని చెప్పాను కదా, ఇంకా ఆ రోజు కూడా అన్నదానం చేయించింది కూడా అమ్మే అనమాట. ఇంకా ఆ దేవుడు అన్నదానం అంటే చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎందుకో ఏమో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎక్కడి నుంచో వచ్చి దేవుడు అన్నదానం పెట్టించుకొని మరి తింటారు. అంత పవర్ఫుల్ అనమాట దేవుడికి. మీరు చూస్తూనే ఉన్నారు కదా, అప్పటికి వంటలు సరిపోలేదు. ఇంకా లోపలైతే మా వాళ్ళు వంటలు చేస్తున్నారు. అంటే సాంబార్ చేస్తే కొంచెం సెట్ అయిపోతుందని చెప్పి ఇక్కడ మా పిన్ని పక్కన ఆంటీ కలిసి చేస్తున్నారనమాట. ఇంకైతే సక్సెస్ఫుల్గా అన్నదానం కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అనమాట. దేవుడు అన్నదానం చెప్పాల్సిన అవసరం లేదు, టేస్టే వేరే లెవెల్. ఇక్కడ మా పిన్ని చూడండి మీకు ఏమేమో చెప్తుంది. అసలు మా పిన్ని ఉన్నట్టు అసలు ఎంత సరదాగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు తెలుసా, ప్రతి ఒక్కరితో ఇలానే ఉంటారు తనైతే. ఇక్కడతో పూజ అండ్ అన్నదానం కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేమందరం ఇలా కండువాలు వేసుకొని గణేష్ దగ్గర ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. ఇలా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర మీట్ అయితే హ్యాపీనెస్సే వేరు కదా. వినాయక చవితి అంటేనే మనకు ముందు గుర్తు వచ్చేది డీజే కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.